హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ రెయిన్బో. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ బూందీ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో దాని తయారీ విధానాన్ని ఒకసారి చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు వేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకం కూడా యాడ్ చేసుకోండి. అలానే 10 వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసి కొంచెం ఆవాలు కూడా యాడ్ చేసి అవి బాగా వేగిన తర్వాత టర్మరిక్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 4-5 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకున్నాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అరటికాయ ముక్కల్ని సన్నగా కట్ చేసి ఆనియన్ కట్టర్లో వేసి బాగా సన్నగా తరుక్కోవాలి. ఇలా సన్నగా చేయటం వల్ల మనకి ఈజీ కుక్ అండ్ ఈజీ ఫ్రై ఫాస్ట్గా కూడా అయిపోతుంది. అలానే పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టేటప్పుడు కూడా మనకి టైం కూడా కలిసి వస్తుంది. జాబ్ హోల్డర్స్ కూడా చాలా ఫాస్ట్గా కూడా ఈ కర్రీ అనేది అయిపోతుంది. అరటికాయ ముక్కల్ని ఫ్రై చేసుకున్నాక రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా వేసి మరొకసారి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న వేరుశనగ గింజలు, జీడిపప్పును కూడా వేసి ఒకసారి తిప్పాక 1 కప్పు బూందీని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అలానే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని జీరా పౌడర్, 1 స్పూను కారం కూడా వేసి మరొకసారి కలిగి తిప్పండి. అలానే ధనియా పౌడర్ కూడా వేసి కొద్దిగా గరం మసాలాను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. అంతే, చాలా ఈజీగా, చాలా సింపుల్గా, చాలా ఫాస్ట్గా అయిపోయే అరటికాయ బూందీ ఫ్రై రెడీ. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేస్తారు కదా.